కాశ్మీర్ ఉగ్రదాడితో యావత్ భారత్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది. ముష్కరులు చేసిన హింసకు ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నాడు. ఈ దాడి మీద సాధారణ పౌరుల నుంచి స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీల వరకు అందరూ తమ ఆవేశాన్ని, సంఘీభావాన్ని తెలియజేశారు. ఇప్పుడు ఈ టెర్రర్ అటాక్ మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరోగానే కాకుండా డిప్యూటీ సీఎం గా కూడా తనదైన శైలిలో పని చేసుకుంటూ వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల పహల్గాం ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన పట్ల పవన్ చాలా చింతించడం జరిగింది. ఈ నేపథ్యంలో తన కామెంట్స్ కొన్ని లోకల్ నుంచి నేషనల్ వైడ్ గా కూడా ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి. ఇలా చేసిన కామెంట్స్ లో ప్రస్తుతం నెలకొన్న విషాద పరిస్థితులలో ఎవరైనా సంఘ విద్రోహులు కానీ సోషల్ మీడియాలో దేశం పట్ల తప్పుగా మాట్లాడినా, పోస్టులు చేసినా సరే వారికి జైలు గతే అని గట్టి వార్నింగ్ ఇచ్చి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనితో తన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక కొన్ని రోజుల్లో పవన్ తన సినిమా షూటింగ్లలో పాల్గొననున్నారు.